హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్స్ ఛానల్. టుడే మనం క్లాస్ 11 మ్యాథ్స్ థర్డ్ లెసన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డెఫినేషన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ అసలు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? ట్రిగ్నోమెట్రీ మీన్స్ మెజరింగ్ ది సైడ్స్ని మెజర్ చేయడానికి పెద్ద పెద్ద సైడ్స్ని స్కేల్తో మెజర్ చేయలేకపోతాం కదా, దానికి యూజ్ చేసేదే ట్రిగ్నోమెట్రీ. నెక్స్ట్ వీటిలో మొత్తం 6 ఉంటుంది. ఇవి ఎప్పుడు ఇంకా రిపీట్ అవుతూనే ఉంటాయి. సో నేను 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీలో కూడా ఇంట్రడక్షన్ మొత్తం క్లియర్గా చెప్పా. సో ఆ వీడియో చూడండి, ఇంకా బేసిక్గా అర్థమవుద్ది. సో ఫస్ట్ సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసికెన్ థీటా, సీకెన్ థీటా, కాట్ థీటా. సో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే ఇది హైపోటెనస్, ఇది సైడ్, దీన్ని ఆపోజిట్ అంటాం, దీన్ని అడ్జసెంట్ అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. సో ఫస్ట్ సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సో మళ్ళీ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే హైపోటెనస్ క్యాన్సిల్ అవుతే మిగిలేదే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కొసికెన్ థీటా అంటే సైన్ థీటాకి రివర్స్ అండ్ హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. కొసికెన్ థీటా సైన్ థీటా రివర్స్ అంటే మనకు కాస్ థీటానే కదా. సో దట్ ఈజ్. నెక్స్ట్ సీకెన్ థీటా 1 బై కాస్ థీటా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కాట్ థీటా 1 బై టాన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో వీటి 10th క్లాస్లో కూడా నేర్చుకున్నాం. సో మళ్ళీ ఒకసారి బేసిక్స్ చెప్పుకుందాం. నెక్స్ట్ యాంగిల్స్ డిగ్రీస్తో మనం sin 0 ఎంత, sin 30 ఎంత, అవి చాలా ఇంపార్టెంట్ మొత్తం. సో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. ఫస్ట్ మనం సైన్ థీటా అంటే ఫస్ట్ మనం 0, 1, 2, 3, 4 వేసుకుందాం. సో బై అన్నిటికీ 4 యాడ్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇలా వేసుకున్న తర్వాత దీనికి రూట్ అప్లై చేద్దాం. అప్పుడు 0/4 ఎంత, 0నే సైన్ థీటాకి. నెక్స్ట్ 1/4 అంటే 2ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు. సో √2 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో మనకు 1/2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2, 4 ఉంది, 2 1s 2 2s. అప్పుడు మనకు ఇక రూట్ అట్నే ఉంటుంది, 1/√2 క్యాన్సిల్ స్క్వేర్ ఏం అవ్వదు. సో 1/√2. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా, 4ని 2 స్క్వేర్ చేసుకుంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్, అప్పుడు √3/2. నెక్స్ట్ 4/4 అంటే 4 1s 4 1s, రూట్ ఉన్నా లేకున్నా √1 1 అవుద్ది. సో మనము ఫస్ట్ సైన్ యాంగిల్స్ డిగ్రీస్ వచ్చేసి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. సో వీటితోటి మనం వీటి క్యాన్సిలైజేషన్ చేస్తే అంటే 0 to 4 తీసుకొని దాని బై 4 చేస్తే మనకు ఈ వాల్యూస్ వచ్చేసాయి. సో కాస్ థీటా అంటే సైన్ థీటాకి రివర్సే కదా, అప్పుడు 90 నుంచి 0 వరకు కాస్ థీటాకి రివర్స్ అప్లై చేయండి. నేను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. నెక్స్ట్ టాన్ థీటా వచ్చేసి, టాన్ థీటా అంటే ఏంటి, సైన్ థీటా బై కాస్ థీటా చేస్తే టాన్ థీటా వచ్చింది. అప్పుడు చేద్దాం.
0/1 అంటే 0, 1/2/√3/2 అంటే 2 క్యాన్సిల్, 1/√3 మిగిలిద్ది. నెక్స్ట్ 45 అంటే 1/√2 1/√2, అప్పుడు √2 క్యాన్సిల్ అవుతే 1 అవుద్ది, 1/1 అన్న 1. నెక్స్ట్ √3/2 1/2 అంటే 2 క్యాన్సిల్ అవుద్ది, √3 మిగిలిద్ది. సో నెక్స్ట్ దీన్ని 1/0 అంటే అన్డిఫైన్డ్ వచ్చింది. సో నాట్ డిఫైన్ చేయలేం కాబట్టి నాట్ డిఫైన్డ్ అంటే డిఫైనైట్ వాల్యూస్ వస్తాయి కాబట్టి నాట్ డిఫైన్డ్ అని రాసుకున్నాం. సో మేము చెప్పుకున్న దాని ప్రకారం ట్యాన్ టీటాకి రివర్స్ కొస్కెన్ టీటా. సో కొస్కెన్ టీటా అంటే ట్యాన్ టీటాకి రివర్స్. సో 90 నుంచి 0 వరకు రివర్స్ రాసుకుంటే కొస్కెన్ టీటా కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ సీకెంట్ టీటా కాట్ టీటా. సీకెంట్ టీటా అంటే ఏంటి? 1/cos టీటా. 1/cos టీటా చేస్తే నాట్ డిఫైన్డ్ వచ్చిద్ది. నెక్స్ట్ రూట్ సీకెంట్ టీటా అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అంటే కాస్ టీటాకి రివర్స్. సో మనం దాన్ని రివర్స్ చేస్తుంటే ఫస్ట్ది నాన్ డిఫైన్, ఫస్ట్ది 1, సెకండ్ 2/√3 అంటే అంతే కదా. కాస్ టీటా అంటే 1/1 వేస్తే 1 వచ్చింది. నెక్స్ట్ 1/√3/2 వేస్తే 2 పైకి పోద్ది, 2/√3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 వేసినాం అనుకో, అప్పుడు 1 క్యాన్సిల్ అవుతే √2 వచ్చేసి ఫస్ట్ 1కి వచ్చింది, అప్పుడు √2 ఫామ్ అవుద్ది. నెక్స్ట్ 1/2 పైన 1 వేస్తే ఇది పైకి వెళ్ళిద్ది, అప్పుడు 2 వచ్చింది. నెక్స్ట్ 0 పైన 1 ఉంటే నాట్ డిఫైన్డ్ వచ్చింది. సో దట్ ఈజ్ కాల్డ్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ దీన్ని కూడా దీని ప్రకారం వేసుకోవచ్చు అండ్ దీనికి రెసిప్రోకల్ రాయొచ్చు. 90 to 0ని 0 to 90గా మార్చి. సో ఇవి సింపుల్గా నేర్చుకోండి ఇలాగా. సో అర్థం కాకుంటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ యాంగిల్స్లోకి వెళ్దాం. యాంగిల్ సపోజ్ మనము ఒక మధ్య ఇనిషియల్ సైడ్ తీసుకున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ వర్టిసెక్స్ అవుద్ది. అది పైకి వెళ్ళింది. సో అప్పుడు ఇది అనేది డైరెక్షన్ ఇలా మారింది. సో మనకు పైకి రొటేట్ అయిందని టెర్మినల్ సైడ్ అనుకున్నాం, మధ్యలో ఫామ్ అయింది యాంగిల్ అనుకున్నాం. సో మధ్యలో ఇలా రొటేట్ అయింది, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయింది. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం, ఇనిషియల్ సైడ్ దాన్ని కిందికి రొటేట్ చేద్దాం, అప్పుడు యాంగిల్ ఇలా ఫామ్ అవుద్ది. ఇది మనము రొటేట్ చేసింది ఇనిషియల్ సైడ్, మనం తీసుకుంది ఇనిషియల్ సైడ్, రొటేట్ చేసింది టెర్మినల్ సైడ్, అప్పుడు కిందికి పోయింది కాబట్టి అది ఇట్లా ఫామ్, దట్ ఈస్ కాల్డ్ క్లాక్ వైజ్. మీకు యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ కన్ఫ్యూజ్ అయితే ఇది మనము చూసుకోండి, గడియారం ప్రకారం క్లాక్ ప్రకారం ఇలా తిరుగుద్ది. సో ఇలా తిరిగినప్పుడు క్లాక్ వైజ్, ఇలా పోయినప్పుడు యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ అండ్ క్లాక్ వైజ్ నెగిటివ్ అనేది ఫామ్ అవుద్ది. దట్ ఈస్ కాల్డ్ యాంగిల్స్. నెక్స్ట్ డిగ్రీ మెజర్. ఇనిషియల్ సైడ్ తీసుకుంటే ఇలా ఫామ్ అయ్యేదే ఒక రౌండ్గా ఫామ్ అవుతే ఇది ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 360 degrees ఉంటుంది. 1 రెవల్యూషన్ ఈక్వల్ టు 360 degrees. మనం ఒకవేళ 1th పార్ట్ 1 degree కనుక్కోవాలంటే 1/360th ఆఫ్ రెవల్యూషన్ చేస్తే 1 degree అనేది తెలుస్తుంది. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ ఉంది 90 degrees, ఇలా ఉంటే 180 degrees, ఇలా ఉంటే 270 degrees. 1 degree ఈక్వల్ టు 60 minutes ఆర్ 60 seconds. 60 seconds వచ్చేసి 60 and 12 seconds అలా ఫామ్ అవుద్ది. సో దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ మెజర్స్. నెక్స్ట్ రేడియన్ మెజర్కి వద్దాం. రేడియన్ మెజర్ అంటే ఒక సర్కిల్లో మనం ఒక రేడియస్
తీసుకొని దానికి ఇంకో పాయింట్ ఇలా యాడ్ చేస్తే దీని మెజర్ 1 యూనిట్ ఉంటే 1 రేడియా 1 యూనిట్ ఉంటే దట్ ఈజ్ కాల్డ్ రేడియన్ మెజర్. R ఈక్వల్ టు 1 యూనిట్, 0 ఈక్వల్ టు L/R. R అంటే లెంత్ అండ్ 1 యూనిట్ అండ్ 1 రేడియన్. 3 ఈక్వల్ అవుతేనే రేడియన్ మెజర్ అండ్ 1 యూనిట్ అవుద్ది. నెక్స్ట్ మనం డిగ్రీస్ అంటే ఏంటో చెప్పుకున్నాం అండ్ రేడియస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. రేడియస్ ఫార్ములా వచ్చేసి టీటా ఈక్వల్ టు లెంత్ బై రేడియస్. ఈ లెంత్ ఈ రేడియసే మధ్యలో ఉండే టీటా. సో ఆర్ ఈక్వల్ టు ఆర్ ఎంత అవుద్దో లెంత్ ఎంత అవుద్దో అండ్ 1 యూనిట్ అవుతే 1 యూనిట్ అవుతే దట్ ఈస్ కాల్డ్ 1 రేడియన్. సో రెండింటి మధ్య రిలేషన్ చూద్దాం. ఇది వచ్చేసి 360 degrees. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఫామ్ అయ్యే రేడియస్. ఆర్ ఈక్వల్ టు 1. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా వచ్చేసి 2π ఈక్వల్ టు 360. అప్పుడు పై ఈక్వల్ టు 2 1s 2 180. సో పై అంటే 180, 2π అంటే 360. సో పై అంటే 180 అంటే దీని నుంచి తెలుసుకుందాం. మొత్తం 360 రేడియస్ ఇక్కడ నుంచి ఇడికి ఉంది కాబట్టి మొత్తం సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ వచ్చేసి 2π ఈక్వల్ 360 చేస్తే పై ఈక్వల్ టు 180 వచ్చింది. సో మన డిగ్రీ మెజర్ అండ్ రేడియన్ మెజర్ చూసుకుందాం. 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, 180 degrees, 270 degrees, 360 degrees. పైనున్న సున్నానే ఒక అంకెకు పైన సున్నాను మనం డిగ్రీ అని మెజర్ చేస్తాం. సో 180 అంటే పై బై 2, 360 అంటే 2π బై 2 అయితే 2 క్యాన్సిల్ అవుద్ది. సో నెక్స్ట్ 90 అంటే π/2. ఎలా అంటే 180 హాఫ్, ఇది 2π వస్తుంది అనుకుంటున్నా. సో డౌట్ క్లారిఫై చేసి చెప్తా మీకు. నెక్స్ట్ 180లో 60 చేస్తే π/3 వచ్చింది. సో 60/180 చేస్తే 0 క్యాన్సిల్, 6 1s are 3s are అప్పుడు π/3. సో 180లో 45 అనేది 4th భాగం డివైడ్ చేస్తే 5/4. సో 180 డివైడ్ చేస్తే 30, π/6 వచ్చింది. సో 270 3π/2 ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 270/180 వేసుకుంటే 0 క్యాన్సిల్, 3 9s, 3 2s 3 3s అప్పుడు 3π/2 ఫామ్ అయింది. సో దట్ ఈజ్ కాల్డ్ డిగ్రీ మెజర్ అండ్ రేడియన్ మెజర్. ఇలా కన్వర్ట్ చేయడమే రిలేషన్ వచ్చేసి. నెక్స్ట్ 5 రేడియన్స్ ఒక పై రేడియన్స్ ఎంత అంటే 180 degrees. సో 1 రేడియన్ అంటే 180/π degrees అంతే కదా. నెక్స్ట్ రేడియన్స్ అంటే π/180 ఈక్వల్ టు 1 degree. మనం రేడియన్ మెజర్ చేయాలంటే π/180 ఇంటూ డిగ్రీ మెజర్. నెక్స్ట్ డిగ్రీ మెజర్ చేయాలంటే 180/π ఇంటూ రేడియన్ మెజర్. రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది. సో వీటిని ఉపయోగించి 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకుంటే ఇంకా కామెంట్ చేయండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. sin -x అవుద్ది. cos ఆఫ్ -x cos x వచ్చింది. ఎందుకంటే కాస్కి అండ్ కాస్కి నెగిటివ్ వాల్యూ ఉన్న పాజిటివ్ వచ్చింది, కానీ సైన్కి నెగిటివ్నే వచ్చింది. సో నెక్స్ట్ cos x + y, cos x cos y మైనస్ sin x sin y. నెక్స్ట్ cos x - y,
కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ సైన్ వై. కాస్ ఎక్స్ ప్లస్ వైకి నెగిటివ్ వచ్చింది, మనం మైనస్ నెగిటివ్ ఉంటే పాజిటివ్ తీసుకుంటాం. సో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకున్నాం. సో కాస్ ఎక్స్ ప్లస్ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ వై మైనస్ సైన్ ఎక్స్ సైన్ వై. నెక్స్ట్ కాస్ ఎక్స్ మైనస్ వైలో కాస్ ఎక్స్ కాస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ వై, నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకున్నాం. సో నెక్స్ట్ దీనికి ఆపోజిట్. సో సైన్ ఎక్స్ ప్లస్ వై అంటే సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై. ఒక వాల్యూ ఇది, ఒక వాల్యూ ఇది, ఒక వాల్యూ అది, ఒక వాల్యూ ఇది తీసుకున్నా. సో ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, దీనికి నెగిటివ్ అనేది లేదు, దీనికి నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ ఉంటే పాజిటివ్. ఇక్కడ దీనికి డిఫరెన్స్ చూసుకోండి. దీనికి కాస్ ఎక్స్ కాస్ వై ఉంది, ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ వై కాస్ ఎక్స్ సైన్ వై. రెండింటి గుర్తు పెట్టుకొని చేయండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్నిట్లో అప్లై అవుతాయి. నెక్స్ట్ సైన్ ఎక్స్ మైనస్ వై అంటే సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఇక్కడ 2 కాసులు మైనస్ 2 సైన్లు, దీనికి సైన్ చేంజ్ చేసాం, దీనికి సైన్ ఆపోజిట్, దీనికి సైన్ ఆపోజిట్, దీనికి సైన్ ఎక్స్ కాస్ వై సైన్ సేమ్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాస్ 90 మైనస్ ఎక్స్ అంటే π/2 అంటే 90 కదా, 180/2 అంటే 90, 90 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ వచ్చింది. కాస్ π/2 ప్లస్ ఎక్స్ వస్తే మైనస్ సైన్ ఎక్స్, దీనికి నెగిటివ్. ఇది చెప్పుకున్నాం కదా, కాస్కి నెగిటివ్ ఉంటే పాజిటివ్, పాజిటివ్ ఉంటే నెగిటివ్ అని. నెక్స్ట్ కాస్ పై మైనస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్. నెక్స్ట్ కాస్ π/2 ప్లస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. కాస్ π/2 సారీ ఇది మైనస్, కాస్ π/2 ప్లస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. సైన్ π/2 ప్లస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. సైన్ పై మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. రెండింటిని డిఫరెన్స్ చేసుకోండి. ప్రతి దానికి π/2 అండ్ 270 వస్తే కన్వర్ట్ అవుతుంది. చూడండి 90 to 70 degrees వస్తే సైన్ ఎక్స్ అనేది కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ఉంటే సైన్ ఎక్స్, టాన్ ఎక్స్ ఉంటే కాట్ ఎక్స్, కాట్ ఎక్స్ ఉంటే టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ అంటే కొసికెంట్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్ ఉంటే సీకెంట్ ఎక్స్కి కన్వర్ట్ అవుద్ది. ఎన్ని డిగ్రీస్ ఉన్నప్పుడు 90 మైనస్ ఉన్నప్పుడు 270 ఉన్నప్పుడు అలా కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. టాన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు టాన్ ఎక్స్ ప్లస్ టాన్ వై బై 1 మైనస్ టాన్ ఎక్స్ టాన్ వై. అలాగే టాన్ ఎక్స్ మైనస్ వై ఉన్నప్పుడు టాన్ ఎక్స్ మైనస్ టాన్ వై బై 1 ప్లస్ టాన్ ఎక్స్ టాన్ వై. రెండింటికి చేంజ్ చేయడమే. సో మనం ఇందాక అనుకుంటాం కదా నెగిటివ్స్ 180s ఇవన్నీ ఎలా కన్వర్ట్ అవుతాయి. సో క్వాడ్రాటిక్ దీంట్లో మనము దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్, వీటిని సెకండ్ క్వాడ్రంట్, వీటిని క్వాడ్రంట్స్ అంటారు. ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. దీంట్లో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ ఉంటాయి. 90 మైనస్ టీటా 360 ప్లస్ టీటా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అండ్ కొసికెంట్ ఉంటాయి. 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా. నెక్స్ట్ 180 ప్లస్ టీటా 270 మైనస్ టీటా. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ 360 మైనస్ టీటా 270 ప్లస్ టీటా. సో ఇవి ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్స్ నెగిటివ్ పాజిటివ్ యూజ్ చేయడానికి పనికి వస్తుంది. సో దీనికి కానీ ఒక ట్రిక్ గుర్తుండడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ ఇంతవరకు మొత్తం డెఫినేషన్స్. సో నెక్స్ట్ 1 మార్క్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1 మార్క్ నేను టెక్స్ట్ బుక్ని బేస్ చేసి చెప్తున్నా. డెఫినేషన్స్ అండ్ బేసిక్స్తో టాప్ 10 1 మార్క్ క్వశ్చన్స్ చెప్తున్నా, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ రేడియన్ మెజర్. సో మనం ఆన్సర్ ఆల్రెడీ డెఫినేషన్స్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ కన్వర్ట్ 180 ఇంటూ రేడియన్స్ అండ్ 5/6 రేడియన్స్ ఇంటూ డిగ్రీ, రెండింటిని కన్వర్ట్ చేయమంటున్నారు. సో ప్రాక్టీస్ చేయండి, ఒకసారి క్వశ్చన్స్ చదివి ప్రాక్టీస్ చేయండి. రాకుంటే కామెంట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రైట్ ది వాల్యూస్ ఆఫ్ sin 0 అండ్ cos 90. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ sin మైనస్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ sin టీటా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ ఎనీ వన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ స్టేట్ ది డొమైన్ ఆఫ్ tan టీటా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ రైట్ ది వాల్యూ ఆఫ్ cot 45 degrees. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ రైట్ కో ఫంక్షన్ రిలేషన్ sin 90 మైనస్ టీటా.
నెక్స్ట్ 9th క్వశ్చన్, స్టేట్ వెదర్ ది ఫంక్షన్ sin x ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ అని ప్రూవ్ చేయమంటున్నారు. వీటిల్లో ఈవెన్ ఆర్ ఆడ్ అని. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఫైండ్ ది ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో ఇవన్నీ మొత్తం ఫార్ములాస్ అన్నీ ఒకసారి చదివి అప్పుడే క్వశ్చన్స్లోకి వచ్చిన క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. దానికి క్వశ్చన్ని కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Thank you for watching. Please share and subscribe and like.